అందరికీ నమస్కారం అండి. ఈరోజు 'చిట్టి ఫ్యామిలీ సాంగ్' అనే చిన్న హాస్య కథ వినిపించబోతున్నాను. ఈ కథ రాసిన వారు విశాలి పేరి గారు. కథలోకి వెళితే, తద్దినం అంటే ఏంటమ్మా అని అడిగింది చిట్టి. మొన్న మా అమ్మతో నువ్వు మావతాత గారింటికి వెళ్ళి భోజనం చేసి వచ్చావు చూడు, అదే అని చెప్పింది చిట్టి తల్లి సుజాత. అవునా, మరే పోయినేడాది మా అమ్మ నన్ను 4 సార్లు ఇంటి భోజనాలకి తీసుకెళ్ళింది కదా, మరి మన ఇంట్లో తద్దినం లేదా అని అడిగింది చిట్టి. ఉంది, వైశాఖ మాసంలో వస్తుందిలే అని అంది సుజాత. ఈ వైశాఖం వైజాగు కాదు, ఎప్పుడో కరెక్ట్గా చెప్పు అంది చిట్టి. అబ్బా, మే నెలలో వస్తుందిలేవే అని కాస్త విసుగ్గా అంది సుజాత. వాళ్ళింట్లో అన్ని తద్దినాలుంటే మన ఇంట్లో ఒక్కటే ఎందుకుంది మళ్ళీ అడిగింది చిట్టి. ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిన రోజునాడు ఇదిగో ఇలా తద్దినాలు పెడతారు అని వివరంగా చెప్పింది సుజాత. పుట్టినరోజులా ఇది చచ్చిన రోజా అని అంది చిట్టి. జడవేస్తున్న సుజాత చిట్టి నెత్తి మీద ముట్టికాయ కొట్టి, తప్పు, అలా అనకూడదు అంది. మరి అని మరేదో ప్రశ్న వేస్తుంటే చిట్టితో, ఇదిగో ఈ పళ్ళెం తీసుకుని వెళ్ళి మల్లెపూలు కోయడంలో వాణెక్కకు సాయం చెయ్యి అని పురమాయించింది సుజాత. చిట్టి అసలు పేరు మీనాక్షి. 9 ఏళ్ల పిల్ల. ఇంట్లో ముద్దుగా చిట్టి అని పిలుస్తారు. బయట వాళ్ళు మరికొంతమంది, దాని విషయం తెలిసిన వాళ్ళు మాత్రం సిసింద్రి చిట్టి అని పిలుస్తారు. మే నెలలో వేసవి సెలవులకని తాతగారి ఇంటికి వచ్చింది చిట్టి అమ్మ నాన్నతో. ఒకరోజు పిల్లలందరినీ తీసుకుని పక్కన ఉన్న అమలాపురంలో సినిమాకి తీసుకుని వెళ్ళి మార్నింగ్ షో మేటని చూపించి అక్కడే ఉన్న హోటల్లో భోజనం పెట్టించి తీసుకొచ్చాడు చిట్టి వాళ్ళ బాబాయ్. సాయంత్రం అందరూ ఇంటికొచ్చి అలసిపోయి పడుకున్నారు. మరునాడు ఇంట్లో చిట్టి వాళ్ళ ముత్తాతగారి తద్దినము. పిల్లలందరికీ పక్కన వాళ్ళ ఇంట్లో చద్దన్నం పెట్టించేశారు. ఇంట్లోకి రావదని నిక్కచ్చిగా చెప్పేశారు పెద్దవాళ్ళు. వీధి అరుగు మీద కూర్చుని చింతపిక్కలాట, కాసేపు అష్టాచమ్మ ఆడుకున్నారు. ఇంతలో, ఈ సినిమాలో అన్నదమ్ముల్లాగా మనం కూడా ఎక్కడైనా తప్పిపోతే ఎలా అని చిట్టి అనుమానం అడిగింది. అందరూ చిట్టివైపు జాలిగా భయంగా చూశారు. అందుకే మనమందరం ఒక ఫ్యామిలీ పాట పెట్టుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్పింది చిట్టి. ఎవరికి ఇష్టమైన పాట వాళ్ళు చెప్పండి. అందరికీ ఎక్కువ ఇష్టమైన పాటే మన ఫ్యామిలీ పాట అవుతుంది అంది వాణి. నాకు చిరంజీవి ఇష్టం కాబట్టి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పెట్టుకుందాము అని పాడాడు చిట్టి కజిన్. ఊహు, దాయి దాయి దమ్మ పెట్టుకుందాము అని అంది ఒక చిన్నారి. అమ్మని తీయని దెబ్బ అని వాణి తమ్ముడు. కాపురుమస్తే కాదంటానా, కోగిలి నీకే లేదంట అని అందుకుంది చిట్టి. అటుగా వెళ్తున్నా చిట్టి పెద్దనాన్న కొడుకు మావయ్య చిట్టిని మోసుకుని లోపలికి తీసుకెళ్లారు. నేనేమన్నానని ఇలా మోసుకొచ్చేశారు అని దబాయించి అడిగింది చిట్టి. ఆ పాటలేంటి అని గట్టిగా అడిగాడు చిట్టి మావయ్య. ఏం తప్పేముంది, కాపురం అంటే గిన్నెలు డబ్బాలు సర్దుకోవడమే కదా, నాకు మా అమ్మ చెప్పిందిలే. చిన్నత్తకి కాపురానికి పెట్టి వచ్చాము అనంటే కాపురం అంటే ఏంటి మా అమ్మ అని అడిగినప్పుడు చెప్పింది, గిన్నెలు డబ్బాలు సర్ది రావడం అని పెద్ద ఆరిందాల కళ్ళు తిప్పుతూ అంది చిట్టి. అవును, ముత్తాతగారు చచ్చిపోతే ఆయన కాళ్ళ దగ్గర ఏవండి ముత్తమ్మ అమ్మ ఎందుకు చచ్చిపోలేదు అని ధర్మ సందేశం అడిగింది చిట్టి. చిట్టి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, ఆరిందాల అత్తెల కొత్తలు కొబుర్లు నువ్వును, గోల చేయకు, పద ఇక్కడి నుంచి అని చిట్టిని తీసుకెళ్ళిపోయింది. తర్వాత భోజనాల దగ్గర గారెలు తింటూ చిట్టి, అబ్బా, ఇంతమంది ఇలా వస్తే ఎంత బాగుందో కదా, రోజు ఇంట్లో తద్దినం ఉంటే బాగుండు, చక్కగా గారెలు పరమాన్నం తినచ్చు అందరం కలిసి. మేము ఎంతసేపు ఆడుకున్నా మీరు పట్టించుకోరు, తిట్టరు కూడా. మా అమ్మ నీ నందికేశ్వరి నోము కంటే
నోము కన్నా ఈ వంటలే బాగున్నాయంది. అయ్యో! అలా అనకూడదే అని చిట్టి వాళ్ళ మా అమ్మ వారించింది. మిగిలిన వాళ్ళు మాత్రం నవ్వుకున్నారు. సాయంత్రం చిట్టి వాళ్ళ తాతగారి దగ్గరకు ఒక షావుకారు వచ్చి, మా చిన్నాన్న కొడుకు కనబడడం లేదండి నిన్నటి నుంచి. ఇంట్లో వాళ్ళ నాన్న కోపడ్డాడని ఎటైనా వెళ్ళిపోయాడో ఏమిటో. అసలే కాస్త అమాయకుడు అని బాధపడ్డాడు. అటుగా వచ్చిన చిట్టి, కనపడకపోతే మీ ఫ్యామిలీ పాట పాడుకుంటూ వెతుక్కోవచ్చు కదా! మా ఇంట్లో అయితే ఎంచక్కా చిరంజీవి పాట ఫ్యామిలీ పాటగా పెట్టుకుందామని అనుకున్నాము. మీ బాబాయ్ కొడుకు బాలకృష్ణ ఫ్యాన్ కదా! ఏదైనా మంచి బాలకృష్ణ పాట పాడితే దొరుకుతాడేమో చూసుకోండి అని సలహా ఇచ్చింది చిట్టి. చిట్టి వాళ్ళ తాతగారు నవ్వుకుని, ఏ ఊరైనా వెళ్ళాడేమో కాస్త బస్టాండ్‌లో అడిగి చూడండి అని సలహా ఇచ్చారు. షావుకారు అక్కడి నుంచి వెళ్ళాడు. ఇది అందరిళ్ళకి తిరుగుతూ వాళ్ళతో కబుర్లు చెప్తుందేమో, అందుకే ఆ పారిపోయిన వాడు బాలకృష్ణ ఫ్యాన్ అని తెలుసుకుంది అని అందరూ అన్నారు చిట్టి తాతగారు. మరే ఇల్లో నారాయణమ్మ ఇది అని నెత్తి మీద చిన్నగా వేశాడు చిట్టి నాన్న. మర్నాడు ఉదయం 10, 10:30 మధ్యలో బోలెడు మిఠాయిలతో ముందు రోజు వచ్చిన షావుకారు వచ్చి, చిట్టెమ్మ ఉందా అండి అని అడిగాడు. చిట్టి పెరట్లో ఆడుకుంటోందల్లా వచ్చి, మీ బాబాయ్ కొడుకు దొరికాడా అని అడిగింది. చిట్టి కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చారు. నిన్న బస్టాండ్‌కి వెళ్ళి వాకపు చేయగా మా బాబాయ్ కొడుకు రాజమండ్రి వెళ్ళాడని తెలిసింది. రాజమండ్రిలో ఎక్కడ వెతకాలో అని అయోమయంలో పడిపోయాము. వెంటనే మీ చిట్టి మాటలు గుర్తొచ్చాయి. బాలయ్య సినిమా ఆడే సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడే మా తమ్ముడు కనపడ్డాడండి. చిట్టి, నువ్వు నిజంగా సిసింద్రి చిట్టివే అని తను తెచ్చిన పూలు, పళ్ళు, మిఠాయిలు చిట్టికి ఇచ్చి వెళ్ళాడు. చూసారా, ఇలా ఫ్యామిలీ పాట ఒకటి పెట్టుకుందామంటే నాకు ప్రైవేట్ చెప్పేశారు నిన్న అని అందరి వైపు కళ్ళెగరేసి చూసింది సిసింద్రి చిట్టి. బాగుంది కదండి. నాకు నచ్చింది. మీ అందరికీ కూడా ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కథ హాస్యానందం హాస్య మాసపత్రికలో ముళ్ళపూడి వెంకటరమణ గారి కథల పోటీలలో బహుమతి పొందిన కథండి. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.